కనీసం డ్రాగన్ది డిసెంబర్ అయినా జనవరిలో అయినా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా డ్రాగన్ అని ఫిక్స్ అయిపోయారు. అంటే ఇక మేము ఏదో ఒకటి అనుకోవాలి కదా సార్, అందుకే ఒకటి డ్రాగన్ అని అనుకుంటున్నాం సార్. అదే టైటిల్ ఫిక్స్. అంటే చాలా మందిలో ఏమనుకుంటున్నారు అంటే మాకు వచ్చిందంటే డ్రాగన్ అంటే చాలా పవర్ఫుల్ టైటిల్, మీరు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నారు కాబట్టి డ్రాగన్ అనే టైటిల్ కూడా చాలా బాగుంది అనుకుంటున్నాం సార్. జస్ట్ నేను ఇందాక చెప్పింది అండర్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎన్టీఆర్ గారిని మనం చూడని, ఆయన ఫుల్ పొటెన్షియల్ చూడలేదు, అలా అవన్నిటిని తీసి చూసే సినిమా ఇదన్న దాని ఇక అంతమించి అప్డేట్. ఎందుకంటే ఇదివరకు చేసిన మన RRRలో ఆ సాంగ్లో పర్ఫార్మెన్స్ కానీ ఇలా బిట్స్ అండ్ పీసెస్ కానీ చూసే కానీ టోటాలిటీ ఫిలిం మొత్తంలో కలిపి రాజమౌళి గారు యమదొంగ చేశారంటే ఆ ఎనమాల భూలో అది ఇంద్రలోకంలో ఉండే ఆ ఎపిసోడ్లు అలా చూసాం. సింహాద్రిలో ఎక్స్ట్రాడినరీ చూపించారు రాజమౌళి గారు. కానీ అవన్నీ అప్పుడు యంగ్ ఎన్టీఆర్, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎన్టీఆర్ని అతను ఫుల్ పొటెన్షియల్లో సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది అనేది అందరం వావ్ అనే రేంజ్లో ప్రశాంత్ నీల్ గారు డిజైన్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఇది మంచి అప్డేట్ అనుకుంటున్నాను మీకు. ఇలా మీరు అలా అంటుంటే ఇలా గూప్ జోన్స్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్, కాకపోతే ఒక పోస్టర్ అని వదలండి సార్ అంతే జనవరికి. థ్యాంక్ యూ సార్. షూర్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమాలో క్యాష్ చేసినప్పుడు రామ్ గారని పర్టికులర్గా ఏమన్నా అంటే వేరే హీరోస్ని అనుకొని ఫైనల్గా రామ్ గారి దగ్గరికి వచ్చారు, ఫస్టే రామ్ అని మీరు ఫిక్స్ అయ్యారు? ఐ వుడ్ గివ్ దట్ క్రెడిట్ టు ప్రొడ్యూసర్ గారండి. ఎందుకంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మా కథ లాక్ అయిన తర్వాత, కంప్లీట్ స్క్రిప్ట్ ఇది చేద్దామని అనుకున్న తర్వాత మా మాటల్లో అది ఇది అంటూ ఉంటే ఈ సినిమాకి రామ్ గారు అయితే కరెక్ట్ అని అన్నారు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఒక షాక్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది, హీరోని రెగ్యులర్గా ఇలా చూసాం, ఉన్నట్టుండి యూటర్న్గా చూసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చరణ్ గారిని రంగస్థలంలో చూడగానే దానికే అరే ఏమున్నారు అసలు ఏంట్రా అదిరిపోయింది అనుకోలా. అలాగే ఈయన ఎంతసేపు ఇప్పుడు మాసులు ఇది అది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు కదా, ఒక్కసారి చేంజ్ ఓవర్ లాగా అలా అనిపిస్తుంది కదా. అనిపించి రామ్ గారు కదా ఇంతవరకు అన్ని కమర్షియలే చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఎక్కువ ఫైట్లు ఎక్కువ సాంగ్స్ ఇలాంటివే కదా కమర్షియల్ అని చెప్పి ఈయనదైతే చాలా ఫ్రెష్గా ఉంటుందేమో అనిపించింది. అలా అందరం డిస్కస్ చేసుకుని ఆయన అప్రోచ్ అయ్యండి. లక్కీగా ఆయనకు కూడా మాకన్నా ఎక్కువ కనెక్ట్ అయ్యారు కథతో. సో అవర్ జాబ్ బికేమ్ వెరీ ఈజీ అండి. అట్లా ఉపేంద్ర గారిది కూడా ఫస్ట్ షాట్ అండి మీకు డైరెక్ట్గా స్టోరీ రెడీ అయిన తర్వాత? ఉపేంద్ర గారిని కూడా మేము అనుకున్నాం, టప్పని అప్రోచ్ అవగానే ఐ థింక్ 1 hour 2 hours నరేట్ చేశాను. వెంటనే ఆయన ఇమీడియట్గా నేను చేస్తాను అంతే అని చెప్పేశారు. ఈ కథలో బ్యూటీ ఏంటంటే అండి, రామ్ గారు కూడా ఆయన యూజువల్గా తీసుకునే దాంట్లో 1/3 తీసుకుని చేశారు. అలాగే ఉపేంద్ర గారు హాఫ్లో, లేకపోతే ఆయన కూడా అంతే 1/3లోనే. అంటే నెంబర్లు ఏంటి అవన్నీ కాదు, బ్యాక్ ఎండ్ వచ్చారు హీరో గారు, అలాగే ఉపేంద్ర గారు చాలా తక్కువగా చేశారు. వీళ్ళు అందరికి కథ నచ్చి డెఫినెట్గా వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ అనిపించి చేశారండి. పర్టికులర్గా ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని పెట్టారు, వేరే టైటిల్ అనుకుని ఆంధ్ర కింగ్ వచ్చారా, లేకపోతే ఫస్ట్ నుంచే ఆంధ్ర కింగ్ అని ఇట్లా ఏమన్నా తెలంగాణ ఇట్లా? అలాగే కాదండి, ఇది ఇన్ ద ఇయర్ 2000 జరుగుతుంది. అప్పుడు మనకి బైఫర్కేషన్లు ఏం లేవు కదా, అప్పుడు అలా ఆంధ్ర కింగ్ అలా ఉండేది కదా, చిన్న ఆ కాలంలో జరిగిన కథ ఇది అని చెప్పేదానికి అలా తీసుకుందాం, జస్టిఫై అయిందండి అలా. థ్యాంక్ యూ అండి. హోప్ ఫర్ గుడ్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. డెఫినెట్గా. హాయ్ సార్, ప్రొడ్యూసర్ మీకు చెప్పండి. సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసారు. సో మీ మధ్యలో ఏమైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆ యాక్టర్స్ ఫ్యాన్స్ గురించి అడ్రస్ మీ డిస్కషన్స్లో ఏమైనా వచ్చిందా, మా ఫ్యాన్స్ ఇట్లా అట్లా అని ఏమన్నా? చాలా వస్తుందండి భలేవాళ్ళు. అసలు మన స్టార్స్ ఫ్యాన్స్ని అసలు నెగ్లెక్ట్ చేసే ఛాన్సే ఉండదు. అసలు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అసలు వాళ్ళని కోఆర్డినేట్ చేయటానికి ఒక టీంలు, దానికి ఫ్యాన్ ఆఫీసులు, చాలా సెటప్ ఉంటాయండి మన స్టార్లందరికీ. అలాగే డెఫినెట్గా చాలా కన్సర్న్గా ఉంటారు అందరూ. ప్రతి స్టారు వాళ్ళ ఫ్యాన్స్ గురించి చాలా కన్సర్న్గా ఉంటారండి, ఇన్ ఏ గుడ్ వే. అంతేగాని నువ్వు ఆళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళ మీదకి అట్లా ఉండదు. అనవసరంగా మనం ఈ సోషల్ మీడియాలో చూస్తాం తప్పితే వీళ్ళకైతే అసలు అలాంటిది ఉండదు. అసలు అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంటారండి. దే ట్రీట్ దేర్ ఫ్యాన్స్ యాజ్ ద పర్సనల్, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు. మేము ఇంతమందితో ట్రావెల్ అయ్యాం కాబట్టి అందరినీ మేము దగ్గరగా చూసాం. ఏది దగ్గరగా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లు కాకుండా సినిమా తాలూకా, సినిమా ఫ్యాన్స్ ఇలాంటివన్నీ. అలా వాళ్ళ ఫ్యాన్స్కి దే ఆర్ వెరీ వెరీ మచ్ కేర్ టేకింగ్ అండి.
సో ఇది మీరేమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఆ కాన్వోలో ఏమైనా చెప్తుంటారు కదా, మా ఫ్యాన్స్ ఇట్లా, మాకు ఇట్లా ఇష్టం, ఏమైనా చిన్న ఎగ్జాంపుల్ లైక్? ఓ ఎగ్జాంపుల్స్ అంటే అంటే అందరి గురించి అంటారా? మీ ఏదైనా ఒకటి, ఏదైనా మీకు బాగా టచ్ అయ్యింది, చాలా ఇట్లా ఇంత పెద్ద యాక్టర్ ఉండి కూడా వాళ్ళ ఫ్యాన్స్ గురించి నేను ఎన్టీఆర్ గారిది ఒకటండి, ఎప్పుడు ఆయన చాలా కన్సర్న్గా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మా ఇంట్లో ఇలా జరిగింది ఇవన్నీ ఆయన చాలా ఫీల్ అయ్యి చెప్పేదేనండి. దాంట్లో ఏమి సరే ఏదో ముక్కవడిగా చెప్పాలని కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నాన్నగారికి వాళ్ళ అన్నయ్యకి అందరికి జరిగింది. ఇంత వేల మంది వచ్చారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్తారా, ఆయన ఫ్యాన్స్ అనంతపూరు అటు ఇటు చాలా దూరాల నుంచి వస్తారండి, మళ్ళీ అదే కారులోనూ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా వెళ్తారో అని చెప్పి చాలా కన్సర్న్గా ఉంటారండి. అసలు ఏ ఇన్సిడెంట్ తెలిసినా వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే నేను రామ్ చరణ్ గారు ఇది చూసా, ఏది మొన్న ఎలక్షన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారండి ఆయన పిఠాపురం. వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చేసిన అడావుడి, ఆ తోపుల ఆటలో ఇవన్నిట్లో మీరు మళ్ళీ ఆ వీడియో చూస్తే అర్థమవుద్దండి. వాళ్ళు ఫ్యాన్స్ కాబట్టి, వాళ్ళ సొంత ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి అలా నవ్వుతూ ఉన్నారండి చివరిదాకా. చూడండి ఎంత ఇబ్బంది పెట్టినా చివరిదాకా ఆ స్మైల్ పోదు ఫేస్లో. అలా ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి మనం వెళ్ళాము, మనం కలిశారు అనేది పిచ్చి అభిమానం కదా, అంతే. ఆయన అసలు దాన్ని ఏది ఇబ్బందిగా అన్నట్టు ఆయన ఫీల్ అవ్వాల. ఆయన అలా ఉంటారు ఫ్యాన్స్తో. ఇంకా బన్నీ గారి గురించి మీకు తెలుసు కదా, నా ఫ్యాన్సే నా స్ట్రెంగ్త్, నా ఆర్మీ అంటారు ఆయన నిజంగా అదేదో మా మొక్కబోడిగా కాకుండా అండి, హీ విల్ టేక్ వెరీ పర్సనల్ కేర్ అబౌట్ ఫ్యాన్స్ అండి. ఆయన కూడా చాలా బాగా చూసుకుంటారు. అలాగే ప్రభాస్ గారు ఇంక తెలియదే ఉంది, డార్లింగ్ అని అందరినీ అడ్రస్ చేస్తారు కదా, ఆయన ఆతిథ్యం ఏంటో తెలుసు కదా, అలాగే ఫ్యాన్స్ని కూడా అంతే డార్లింగ్గా ప్రేమిస్తాడు ఆయన కూడా. సో అంటే మీరు ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు గారు మాకు తెలుసు, గుడివాడలో ఒక అతను జమదగ్ని అని ఎవరో చనిపోతే వాళ్ళ పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఏదో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు ఇంత ఆ ఫ్యాన్స్ని అందరిని పేరున ఆయనకి తెలుసు అండి. ఎందుకంటే కృష్ణ గారి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ చాలా పేరుగా విజయవాడ చంటి అంటారు, అలా దుర్గారావు అని చాలా పేర్లతో చెప్తూ ఉంటారండి. నెల్లూరు సురేష్ గారు చనిపోయారు, ఇలా అంత క్లోజ్గా ఉంటారండి ఫ్యాన్స్ అంటే. ఎవరు నెగ్లెక్ట్ చేసే ఇది ఉండదు. అలాగే రామ్ గారు చూడండి, ఆయన అసలుకి ఎక్సైజ్ ఫస్ట్ పబ్లిసిటీ ప్లాన్ అనగానే ఓకే, ఇప్పుడు మనోళ్ళు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఇలా చేద్దామని ఏదో అనుకున్నారంటే మొత్తం ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఫ్యాన్స్కి ఏది కంఫర్టో, ఏది ఎలా చేయాలో, వాళ్ళకి మనం ఈ ప్రోగ్రామ్ చేద్దామంటే వాళ్ళు ఇంట్రెస్టెడా కాదా, లేకపోతే వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కంఫర్ట్ ఎలా ఉంది అని ఆలోచిస్తారు రామ్ గారు కూడా.